హే గైస్, దిస్ జేపీ హియర్. ఈ సెక్షన్లో మనం బూస్టింగ్ అంటే ఏంటి, అసలు దాని అసలు బూస్టింగ్ వల్ల యూసేజ్ ఏంటి, బూస్టింగ్కి బ్యాగింగ్కి డిఫరెన్స్ ఏంటి, అలాగే నెక్స్ట్ జీబీడిటీ గ్రేడియంట్ బూస్టింగ్ డెసిషన్ ట్రీస్ అంటే ఏంటి, ఎక్స్జీపీ ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్ బూస్టింగ్ అంటే ఏంటి, అడాప్ట్ బూస్టింగ్ అంటే ఏంటి, ఈ అల్గారిథమ్స్ గురించి మాట్లాడదాము. సో బూస్టింగ్ బ్యాగింగ్ ఇవి చాలా అమేజింగ్ ఉంటాయి టెక్నిక్స్ అయితే మాత్రం. మీరు నెక్స్ట్ మళ్ళీ స్టాకింగ్ ఇవన్నీ వస్తాయి, అవి కూడా సూపర్ ఉంటాయి అనమాట. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న దానికంటే కూడా ఈ అడ్వాన్స్డ్ ఎన్సెంబుల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకుంటే అసలు ఎట్లా ఫీల్ అవుతారు అంటే అట్లా ఫీల్ అవుతారు. ఒకసారి నేను బూస్టింగ్ గురించి మీకు చెప్తాను చూడండి. ఆల్రెడీ మీరు బ్యాగింగ్ చూసారు కదా, బ్యాగింగ్ అమేజింగ్ టెక్నిక్ అనమాట. అది ఏంటి, మెజారిటీ ఓటింగ్. మనం నంబర్ ఆఫ్ మోడల్స్ని కంబైన్ చేసేసి ఏం చేస్తున్నాం, మెజారిటీ ఓటింగ్ తీసుకుంటున్నాం. దానివల్ల మనం ఏం చేస్తున్నాం, హై వేరియన్స్ ని తగ్గిస్తాం అనమాట. అలాగే కరెక్ట్ ప్రిడిక్షన్స్, అంటే ఏవి ఎక్కువ సార్లు కరెక్ట్ ఇది అని చెప్తే దాన్ని మాత్రం మనం కరెక్ట్ ప్రిడిక్షన్ గా తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, మనం రాంగ్ ప్రిడిక్షన్స్ చేయడానికి చాలా ఛాన్సెస్ తక్కువ అనమాట కదా. సో అలాగే బూస్టింగ్ లో ఏమవుతుందంటే, బూస్టింగ్ అనేది ఏంటంటే మనకి అక్కడ బ్యాగింగ్ లో ఏముంటుంది, హై వేరియన్స్ మోడల్ ఉంటుంది. బూస్టింగ్ లో ఏం చేస్తాం, మనం హై బయాస్ మోడల్ తీసుకొస్తాం, లో వేరియన్స్. ఓకేనా, విత్ లో వేరియన్స్. ఓకే, సో ఇది అనదర్ పాపులర్ అండ్ పవర్ఫుల్ ఎన్సెంబుల్ టెక్నిక్. నిజంగా అండి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఎందుకు కూడా చెప్తాను చూడండి. బూస్టింగ్ మెయిన్ ఈక్వేషన్ ఏంటంటే హై బయాస్ అండ్ లో వేరియన్స్ మోడల్ ప్లస్ అడిటివ్ కంబైనింగ్. ఈ అడిటివ్లీ కంబైనింగ్ మెయిన్ టాస్క్ అనమాట ఇక్కడ, అడిటివ్లీ కంబైనింగ్. ఓకేనా, ఇది బేస్ మోడల్ అయితే ఇలా ఉన్న ఎలాంటి మోడల్ అయినా మనం బేస్ మోడల్ గా తీసుకోవచ్చు. హై బయాస్ ప్లస్ లో వేరియన్స్ తో ఉన్న ఎలాంటి మోడల్ అయినా మనం బేస్ మోడల్ గా తీసుకోవచ్చు. అడిటివ్లీ కంబైనింగ్ అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అదంటే ఎందుకు కూడా నెక్స్ట్ ఫ్యూ స్లైడ్స్ లో మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను చూడండి. సో అడిటివ్లీ కంబైనింగ్ హెల్ప్ అస్ టు రెడ్యూస్ ద బయాస్. సో రెడ్యూస్ ద బయాస్ అంటే, ఇప్పుడు బయాస్ ని రెడ్యూస్ చేయడం అవుతుందంటే, మామూలుగా బయాస్ వల్ల మనకి ఏమవుతుందంటే లార్జ్ ట్రైనింగ్ ఎర్రర్ వస్తుందండి. ఓకేనా, ఎందుకంటే అది మీన్ మోడల్ అయిపోతా ఉంటది అనమాట. బయాస్ ఎక్కువ ఉందంటే అది ఏదైనా ఒక క్లాస్కే అది బయాస్ అయిపోద్దంట. సో అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నా సరే అది ఒక క్లాస్ నే ప్రెడిక్ట్ చేస్తుంటది ఎప్పటికీ. మీరు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ప్లాట్ చేసినప్పుడు అనదర్ క్లాస్ ఎప్పుడు జీరో ఉంటాయి చూడండి. ఒక క్లాస్ మాత్రం నంబర్స్ ఉంటాయి, ఒక క్లాస్ జీరోస్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ బయాస్ అనమాట. బయాస్ ఎర్రర్ వల్ల అలా ట్రైనింగ్ ఎర్రర్ లార్జ్గా వస్తుందండి. ఓకేనా, సో ఈ ఎర్రర్ ని మనం రెడ్యూస్ చేయాలి. మన జనరలైజేషన్ ఈక్వేషన్ ఏంటి, రెగ్యులరైజేషన్ ఈక్వేషన్ బయాస్ స్క్వేర్ ప్లస్ వేరియన్స్ ప్లస్ ఇర్రెడ్యూసిబుల్ ఎర్రర్ అనమాట. సో ఈ ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ చేయాలి. మన మోడల్ ఎప్పుడు కూడా లో బయాస్ అండ్ లో వేరియన్స్ తో ఉండాలి. ఓకేనా, మన ఐడియల్ మోడల్ అనమాట అది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బూస్టింగ్ టెక్నిక్ లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే, మనం బ్యాగింగ్ లో ఏం చేస్తాం, మెజారిటీ ఓటింగ్ తీసుకున్నాం. మరి బూస్టింగ్ లో ఏం చేస్తామంటే మనం ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఫస్ట్ ఒక మోడల్ ఉంటుంది, ఆ మోడల్ మనం ట్రైన్ చేశాక ప్రిడిక్షన్స్ చేస్తాం కదా. ప్రిడిక్ట్ చేసినప్పుడు ఏవైతే ఎర్రర్స్ వస్తాయో వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేస్తాం అనమాట, పిక్ చేసుకుంటాం వాటిని. ఓకేనా, వాటిని సపరేట్ అవుట్ చేసి, ఓకే, ఎర్రర్స్ అన్నిటిని సపరేట్ అవుట్ చేసి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మోడల్లో ప్రిడిక్ట్ చేసినప్పుడు కంపారిజన్ చేస్తాం కదా, y-y ప్రిడిక్షన్స్ అని. సో అక్కడ ఎర్రర్స్ ఏవైతే వస్తాయో అవన్నీ తీసుకొని నెక్స్ట్ xi ఆ ఎర్రర్స్ ని ట్రై చేస్తాం అనమాట. ఏవైతే ఎర్రర్స్ వస్తాయో ఆ ఎర్రర్స్ ని ట్రై చేస్తాం. ఇప్పుడు మనకి ఒక 100 డేటా పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. లెట్ సపోజ్ 100 డేటా పాయింట్స్ ఉన్నాయి, xi y ఓకే. ఫస్ట్ మోడల్ ఏం చేస్తుంది అంటే xi y ట్రై చేస్తుంది ఫస్ట్ మోడల్. సో ఇప్పుడు మనకి లెట్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక 20 ఎర్రర్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, 20 ఎర్రర్స్ వచ్చాయి. సో ఈ xi's ఈ డేటా మొత్తం పోతుందండి. ఆ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, ఆ ప్రిడిక్షన్స్ పంపిస్తాము అక్కడ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో. సో నెక్స్ట్ మోడల్లో అవన్నీ ట్రైన్ అవుతాయి అనమాట. ఎర్రర్స్ xi's ట్రైన్ అవుతాయి అనమాట. ట్రైన్ అయ్యి మళ్ళీ వైని ప్రిడిక్ట్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ కంపేర్ చేస్తే అప్పుడు 10 పాయింట్స్ ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి. ఆ 10 పాయింట్స్ ఎర్రర్స్ ని ప్లస్
ఈ మొత్తం డేటాని పంపిస్తాం అనమాట. అప్పుడు అక్కడ మాత్రం ట్రైన్ అవుతుంది అది. ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఇది. బూస్టింగ్ అనేది ఏంటంటే ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నమాట. సో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఎర్రర్స్ దట్ లీడింగ్ అస్ టు కరెక్ట్ క్లాసిఫికేషన్స్ ఆర్ రిగ్రెషన్ మోడల్ అయినా ఓకేనండి. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ది ఎర్రర్. ఓకే. సో మనకి ఇక్కడ బూస్టింగ్ టెక్నిక్ లో మనం యూజ్ చేసేది ఏంటంటే డేషన్ ట్రీస్ అండి. లెట్ మీన్ ఫర్ జీబీడిటీ అండ్ డేటా బూస్టింగ్ రెండు కూడా మనకి డేషన్ ట్రీస్ కిందకే వస్తాయి అనమాట. ఓకేనా. ఓకే. సో ఎలాంటి మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ జీబీడిటీ అడా బూస్టింగ్ అనేవి పాపులర్ మోస్ట్ యూజ్డ్ టెక్నిక్స్ ఇవి. సో వీటిని యూజ్ చేయడానికి, వీటిని బిల్డ్ చేయడానికి డేషన్ ట్రీస్ ని యూజ్ చేస్తారు. ఓకేనా. జీబీడిటీ అంటే ఏంటంటే గ్రేడియంట్ బూస్టింగ్ డేషన్ ట్రీ అండి. ఓకేనా. సో జీబీడిటీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ అప్లికేషన్స్. సో ఇది వెరీ వెరీ పాపులర్ టెక్నిక్ అండి. సో దీనికి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి ఎక్స్జీబీ వస్తుంది. ఎక్స్జీబీ ఎక్స్ట్రీమ్ గ్రేడియంట్ బూస్టింగ్ టెక్నిక్ అది. సో అది వచ్చేసి మీకు అమేజింగ్ టెక్నిక్. నెక్స్ట్ సెషన్స్ లో దాని గురించి కూడా నేను చెప్తాను చూడండి. సో అడా బూస్టింగ్ వచ్చేసి యూజ్డ్ ఫర్ ఫేస్ డిటెక్షన్స్ అండ్ ఇమేజ్ డిటెక్షన్స్. సో ఇదంతా కూడా మీరు గమనిస్తే బ్యాగింగ్ అనేది ఏంటి ప్యారలల్ గా ఉంటుంది. ఓకేనా. సపరేట్ గా సబ్ శాంపిల్స్ ఉంటాయి, దానికంటూ ఒక మోడల్ ఉంటుంది. సో ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతా ఉంటుంది అనమాట. బట్ బూస్టింగ్ టెక్నిక్ వచ్చేసి సీక్వెన్షియల్ మోడల్ అండి. సీక్వెన్షియల్ మోడల్ ఒక మోడల్ ప్రిడిక్ట్ చేసిన తర్వాతనే దాని ఎర్రర్స్ తో నెక్స్ట్ మోడల్ డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రిడిక్ట్ చేసే ఎర్రర్స్ అవుట్పుట్స్ అయితే ఆ అవుట్పుట్స్ అనేవి నెక్స్ట్ మోడల్ కి ఇన్పుట్ కదా. సో ఇది జరిగితేనే అది జరుగుతుంది అనమాట నెక్స్ట్ మోడల్. సో సీక్వెన్షియల్ మోడల్ అనమాట ఇది. అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటది. ఓకేనా. సో బ్యాగింగ్ వచ్చేసేమో ప్యారలల్ మోడల్స్, బూస్టింగ్ టెక్నిక్స్ వచ్చేసేమో ఐ మీన్ ఏమంటారు సీక్వెన్షియల్ మోడల్స్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు డేటా సెట్ ఉంది. ఓకే. ఫస్ట్ మనం ఇక్కడ మన డేటా సెట్ అంతా ట్రైన్ చేస్తున్నాము. సో మోడల్తో ట్రైన్ చేశాక మనం ఇక్కడ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ఎర్రర్స్ని ప్లస్ డేటా సెట్ని మళ్ళీ పంపిస్తాం అనమాట. ప్రిడిక్షన్ నెక్స్ట్ మోడల్కి పంపిస్తే అది కొన్ని ఎర్రర్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఆ ఎర్రర్స్ని మళ్ళా మన ట్రైనింగ్ సెట్తో పంపిస్తాము. ఇలాగా పంపిస్తూ ఫైనల్గా సమ్ పాయింట్ దగ్గర మనం ఆగిపోతాం. ఎక్కడైతే మన ఎర్రర్ రెడ్యూస్ అయిపోయి ఉంటుందో, లేకపోతే ఎప్పుడు ఇట్లా మనం ఎన్ని ట్రీస్ అయితే యాడ్ చేస్తుంటో అన్ని ట్రీస్ దగ్గర ఇప్పుడు ఒక 10 ట్రీస్ ని యాడ్ చేస్తాం అనుకోండి. 10 ట్రీస్ తర్వాత అది ఆగిపోతుంది అనమాట. ఓకేనా. అలాగా మనం రెడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే. 10 ట్రీస్ లోపల మనకి ఎర్రర్స్ అన్ని అయిపోయినాయి అనుకోండి, అప్పుడు కూడా ఆగిపోద్ది మోడల్. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్ లో మనం జీబీడిటీ గురించి మాట్లాడదాం.